నేను ఈ జన్మంతా రుణపడి ఉంటాను సార్. ఆ తర్వాత మీకు మీ గ్రేట్ గైడెన్స్ లో మేడం. పని చేస్తున్నాం, అది మా అదృష్టం సార్ నిజంగా కూడా. తర్వాత సంతోష్ గురుజీ, సుధీర్ సార్ వీళ్ళంతా వల్ల నేను నా లైఫ్ అంతా ఈ రోజు నవ్వుతున్నానంటే ఈ బయోటోరియం నాకు ఇచ్చినటువంటి వరం అనుకుంటాను గురుజీ. అది ఎందుకోసం అని అంటే ఇంత ఎక్సైటింగ్ గా నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే సార్, మా వారికి ఫస్ట్ టైం 2002లో స్ట్రోక్ వచ్చింది సార్. ఫస్ట్ టైం ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు నాకు దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు అయినాయి సార్. ఫిజియోథెరపీలు 3 సార్లు, మసాజ్లు అని అవని ఇవని అన్ని మెడిసిన్ ట్రీట్మెంట్ అంతా అంటే మన అలోపతి మెడిసిన్ కాకుండానే వాడాం మేము. అలా ఒక ₹1,00,000 ఒక 15 రోజులు అలా టైం పట్టింది సార్. లైట్ గా వచ్చింది అప్పుడు స్ట్రోక్, రికవర్ అయ్యారు. అప్పుడే డాక్టర్ గారు చెప్పారు, మేడం నెగ్లెక్ట్ చేయొద్దు, ఇది సైన్ మీకు పెరాలసిస్ రావడానికి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కానీ మా వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి వర్క్ లోడ్ చాలా ఉంటది, స్ట్రెస్ చాలా ఉంటది. వీళ్ళకి స్ట్రెస్ ఉండకూడదు కానీ తప్పదు ఉద్యోగరీత్యా. అయినా కూడా చేశారు. అలా డాక్టర్ గారు చెప్పినట్టే కరెక్ట్ గా 1 year కి మార్చి 20న వచ్చిందంటే ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్ మళ్ళీ అదే మార్చి 28న వచ్చేసింది సార్ రెండోసారి. ఈ రెండోసారి ఎలా వచ్చిందంటే మొత్తం బెల్స్ పాలసీ అన్నమాట. మూతి వంకర పోయింది, ఒక కన్నులా మూసుకుపోయింది, ఎడమ చెయ్యి, నోరు లేదు, నాలుగింత లావ్ అయిపోయింది సెకండ్ టైం. ఇది దాదాపు 48 hours దాకా మనిషిలో చలనం లేదు సార్. చలనం లేకుండా సరే మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేయడం, అప్పుడు వాళ్ళు బూస్టర్ డోస్ ఏదో ఇస్తారు. ఆ బూస్టర్ డోస్ తీసుకోవడం, దాని తర్వాత దాదాపుగా 5-6 లక్షలు ఖర్చు అయింది సార్ రెండోసారి. 5-6 లక్షలు ఖర్చు అయింది. ఓకే, నార్మల్ గా వచ్చారు, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తప్పదు అనే సర్వీస్ లో మళ్ళీ చెయ్యాలి, లేకపోతే చాలా లాస్ ఉంటది ఫైనాన్షియల్ గా. అందుకోసమని మళ్ళీ ఒక 6 నెలలు టైం తీసుకొని మళ్ళీ ఆయన జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మార్చ్, ఏప్రిల్, ఒక 1.5 year దాకా ఓకే సార్. చాలా ప్రికాషనరీగా ఆయన హెల్త్, ఫుడ్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం. అప్పటికి కొంచెం లైట్ గా వీక్ ఉండేది, అయినా కానీ ఓకే. ఈసారి ఏం జరిగిందంటే మొన్న సీఎం ఎలక్షన్స్ జరిగినాయి కదా సార్, లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్. ఆ టైంలో ఈయన కలెక్టర్ ఆఫీస్ లోనే చేసేవారు. అక్కడి నుంచి వేరే పరకాలని వేరే రెవిజనల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఈయన చెప్పారు, నాకు చేత కదా సార్, నాకు ఇలా 2 times స్ట్రోక్ వచ్చింది, నాకు ఇబ్బంది అనేసి అప్పటికే మేము వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకున్నాం. ఈయన 55 years old సార్ ఆయన. అయినా కానీ వాళ్ళు ఏంటంటే తప్పదు సార్, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ కదా, తప్పదు మీరు వెళ్లాల్సిందే అని అన్నారు. ఆయన భయానిక మరి ఏమైందో సార్, వెళ్ళిన వారం రోజులు కూడా కాలేదు ఆయనకి బస్ లోనే స్ట్రోక్ వచ్చింది. ఆయన కంప్లీట్ కదలలేని పరిస్థితి, ఇంటికి తీసుకొచ్చారు, పడుకున్నాను. నేనేమనుకోండి, అంతకుముందేమో ఇట్లా ఫిట్స్ లాగా చేయిలా తిరిగిపోయి నోరు వంకరపోయి నా ముందే జరిగింది కాబట్టి నేను చూసాను. ఈసారి ఏం జరిగింది బస్ లో నాకు ఏం తెలియదు. వచ్చారు, ఇంకా అంతే, చలనమే లేదు మనిషిలో. ఇంకా